హలో ఆల్, వెల్కమ్ టు అనుశీలనైజ్. దిస్ ఇస్ శ్రీనివాస్ సింగ్. ఈరోజు మనము ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఎడిటోరియల్ని డిస్కస్ చేద్దాము. అలాగే దీని ఆధారంగా చేసుకుని మనం ఇస్తున్నటువంటి మెయిన్స్ 1 పేజీని చూసే ప్రయత్నం కూడా చేద్దాం. ముందుగా చూసుకున్నట్లయితే ఆశలన్నీ అమర్నాథ్ యాత్రికులపైనే అని చెప్పేసి ఒక ఎడిటోరియల్ ఇవ్వడం జరిగిందనమాట. ఇది ప్రధానంగా ఏం చెప్తుందంటే, మనకు గత ఏప్రిల్లో 22వ తారీఖు జరిగినటువంటి పహల్గాం ఉగ్రదాడి యొక్క ప్రభావము ఏటా జరిగే అమర్నాథ్ యాత్ర పైన తీవ్ర ప్రభావం చూపించిందని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఏ విధంగా అంటే, ఇక్కడ ఏడా జరిగే అమర్నాథ్ యాత్ర జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజల జీవనోపాధికి చాలా కీలకం. వచ్చే నెల 3వ తేదీ నుండి ఆగస్టు 9 వరకు జరిగే ఈ యాత్ర పైన పహల్గాం దాడి యొక్క ప్రభావం ఉండకూడదని చెప్పేసి అక్కడి ప్రజలు అనుకున్నారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే అమర్నాథ్ యాత్రికుల రిజిస్ట్రేషన్ అనేది ఈ ఏడాది 10% తగ్గాయని చెప్పేసి తాజాగా జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వెల్లడించడం జరిగిందనమాట. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఆ ఉగ్రదాడి యొక్క ప్రభావం అనేది అమర్నాథ్ యాత్ర పైన తీవ్రంగా చూపించిందని చెప్పి చెప్తున్నాడు. ఈ ప్రభావము ఏ విధంగా ఉంటుంది అంటే, రాష్ట్ర టూరిజం పైన ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, అలాగే అక్కడ టూరిజం పైనే ఆధారపడి ఉన్నటువంటి ఎంతోమందికి వారి జీవనోపాధి ఇక్కడ దెబ్బతినే అవకాశం ఉందన్నమాట. దాని గురించి ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ అమర్నాథ్ యాత్ర అనేది అక్కడికి వెళ్ళడానికి 2 మార్గాలు ఉంటాయన్నమాట. ఒకటి పహల్గాం గుండా వెళ్ళేది, ఇది సుదీర్ఘమైన మార్గం అన్నమాట. మరొకటి బాల్తాల్ గుండా సాగేది అన్నమాట. అయితే ఇక్కడ సాధారణంగా ఈ సీజన్లో, అంటే ఇప్పుడు ఉగ్రదాడి జరగకపోయి ఉంటే ఈ పరిస్థితులలో అక్కడ పహల్గాం, గుల్మార్గ్ వంటి ప్రదేశాలు దేశం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులతో కిటకిటలాడేవన్నమాట. అక్కడ ఉన్నటువంటి అడవులు, సెలయేళ్ళు, పచ్చిక మైదానాలతో మనోహరంగా పహల్గాంలో పర్యాటకుల యొక్క ప్రవాహము చాలా ఎక్కువగా ఉండేదన్నమాట. బట్ రీసెంట్గా జరిగినటువంటి ఆ ఉగ్రదాడి మతం అడిగి మరీ చంపడం అనేది ఒక రకమైన పర్యాటకులలో భయాందోళనకు గురి చేసిందనమాట. దాని కారణంగానే ఎవ్రీ ఇయర్ రిజిస్ట్రేషన్లు పెద్ద మొత్తంలో జరుగుతుంటే ఈ ఇయర్ మాత్రం ఈ సంఘటన మూలంగా 10% వరకు తగ్గాయని చెప్పేసి అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పడం జరిగిందనమాట. అయితే ఇప్పుడే ఇలాంటి ఘటన జరిగిందా, ఇంతకుముందుకు ఏమైనా ఘటనలు జరిగినాయా అని చెప్పేసి అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంతకుముందు కూడా అలాంటి సంఘటనలు జరిగినాయని చెప్పి చెప్తున్నాడు. 1990 దశకం ఆరంభంలో ఇక్కడికి వచ్చినటువంటి కొందరు విదేశీ టూరిస్టులను ఉగ్రవాదులు అపహరించారు. దాంతో అప్పటి నుండి పాశ్చాత్య టూరిస్టులు పహల్గాంకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇటీవల అలాగే ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత నుంచి కేంద్ర ప్రభుత్వము అక్కడ ఎక్కువగా మౌలిక సదుపాయాల యొక్క కల్పన చేపట్టిందనమాట. అలాగే భద్రతా సిబ్బందిని కూడా ఎక్కువ మొత్తంలో పెట్టడం జరిగింది. దాని కారణంగా టూరిస్టులు రావడం జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఈ టూరిస్టులపై జరిగినటువంటి కాల్పులు అనేది వారిని మొత్తానికి రానివ్వకుండా జరిపింది అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, 24 ఏళ్ల క్రితం అమర్నాథ్ యాత్ర మార్గంలోని నన్వాన్ బేస్ క్యాంపు మీద జరిగిన దాడిలో చాలామంది యాత్రికులు మరణించారు. అయినా అది యాత్రను కానీ టూరిస్టుల ప్రవాహాన్ని కానీ దెబ్బతీయలేకపోయింది. కానీ ఈ ఏడాది జరిగినటువంటి పహల్గాం దాడి మతం అరిగి మరీ చంపిన ఘటన గతంలో లేదు. ఇతర ప్రాంతాల నుంచి కాశ్మీర్కు వచ్చిన వారే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపేవారన్నమాట. ఇంతకుముందుకు కాశ్మీర్కు అది విదేశీయులైనప్పటికీ దేశీయులైనప్పటికీ ఎవరైనా కానీ వారిని ఇక్కడ రానివ్వకుండా ఉగ్రదాడి జరిపి అక్కడ ఒక రకమైన అశాంతి వాతావరణాన్ని సృష్టించేవారు. కానీ ఇప్పుడు అలా కాకుండా మతం అడిగి మరి చంపడం అనేది ఒక రకంగా చాలామందిని భయాందోళనలు నెట్టిందనమాట. దీంతో ఫలితంగా రాష్ట్ర పర్యాటక రంగం పైన, దాని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కాశ్మీరీలపైన తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ఉదాహరణకు చెప్పొచ్చు, ఇక్కడ మనకు 10% వరకు రిజిస్ట్రేషన్లు తగ్గాయంటే దాని యొక్క ప్రభావాన్ని చూడొచ్చు. అలాగే పునరుద్ధరించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఉగ్రదాడికి ముందు పహల్గాం భక్తులు, టూరిస్టులతో ఎంతో సందడిగా ఉండేది. బట్ ఈ దాడి అనంతరము వాళ్ళ యొక్క గుండె నిబ్బరం పటాపంచలైపోయింది. అంటే వాళ్ళు ఇక్కడికి రావాలంటేనే భయపడుతున్నారని చెప్పి చెప్తున్నాడు.
ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్ను మళ్ళీ నిక్షేపంగా సందర్శించవచ్చుననే భరోసాను దేశవ్యాప్తంగా కల్పించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇక్కడ నొక్కి చెప్పడం జరుగుతుంది. మునుపటి సురక్షిత శాంతియుత పరిస్థితులను పునరుద్ధరించేందుకు ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఆ ప్రభుత్వం కూడా గట్టిగా ప్రయత్నిస్తుంది అని చెప్పి చెప్తున్నాడు. ఎందుకంటే కాశ్మీర్కి ప్రధానంగా పర్యాటకమే కీలక ఆదాయ వనరు అన్నమాట. ఎంతమంది పర్యాటకులు అక్కడికి వెళ్తే అంత ఆదాయం వాళ్ళకి వస్తుంది. అలాగే అక్కడ ఒక రకంగా ఉగ్రవాదాన్ని తగ్గించడంలో టూరిజం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు ఆ టూరిజాన్ని దెబ్బతీసే విధంగా జరిగినటువంటి ఈ ఘటన వారి జీవనోపాధినే కాకుండా అక్కడ భయాందోళనను రేకెత్తించే విధంగా జరిపిందనమాట. ఈ క్రమంలో ఉమర్ అబ్దుల్లా ప్రభుత్వం కూడా మళ్ళీ టూరిజాన్ని ఇక్కడ పెంచాలి, టూరిజానికి హబ్గా మళ్ళీ మార్చాలి అని చెప్పేసి ప్రయత్నిస్తుందని చెప్పి చెప్తున్నాడు. దేశంలోని ప్రముఖ టూర్ ఆపరేటర్లతో కలిసి పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించడానికి ఈ ప్రభుత్వము ఒమరుల్లా ప్రభుత్వం నడుం కట్టిందంట. యాత్రా సమయంలో పహల్గామ్లో కనిపించే భక్తులు టూరిస్టుల రద్దీ ప్రస్తుత సీజన్లోని కనిపిస్తే దేశంలోని ఇతర ప్రాంతాల వారికి కాశ్మీర్ పర్యటన సురక్షితమేనన్న భరోసా కలిగే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఈ యాత్ర అనేది సక్సెస్ఫుల్గా జరిగినట్లయితే అక్కడ భద్రతా సిబ్బంది ప్రాపర్గా ఉన్నారు, అన్ని రకాలుగా మనకు అక్కడ పోతే సేఫ్ అనే విధంగా కనిపిస్తే మళ్ళీ టూరిజము మళ్ళా పునరుద్ధరించే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగే పహల్గామ్ దాడితో జమ్మూ కాశ్మీర్ టూరిస్టుల రాక తగ్గిన అమర్నాథ్ యాత్రతో పెరిగే భక్తుల సందడి తమను ఆదుకుంటుందని చెప్పేసి స్థానిక వ్యాపారులు ఆశిస్తున్నారన్నమాట. ఒక రకంగా చూసుకున్నట్లయితే ఈ పహల్గామ్ ఉగ్రదాడి అనేది వాళ్ళ యొక్క జీవనోపాధిపైన తీవ్రమైన ప్రభావం చూపించి వాళ్ళని చాలా పేదరికంలో తీసుకెళ్ళిపోయింది. ఎందుకంటే టూరిజం అనేది అక్కడ చాలా ఇంపార్టెంట్ మనం చెప్పుకున్నాం. అలాంటి క్రమంలో ఈ అమర్నాథ్ యాత్ర అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు. ఇది తమను ఆదుకుంటుందని చెప్పేసి విశ్వాసాన్ని వాళ్ళు కనబరుస్తున్నారు. ఈ క్రమంలో భక్తులు పర్యాటకుల మీదనే ఆధారపడే వారికి ఈ యాత్ర ఓ వరం లాంటిది. అందుకనే కాశ్మీరీలంతా ఈసారి అమర్నాథ్ యాత్రికుల రద్దీపైనే ఆశలు పెట్టుకోవడంలో ఆశ్చర్యం ఏముందని చెప్పి చెప్తున్నాడు అనమాట. అంటే ఏదైనా ఒక ఉగ్ర సంఘటన జరిగినప్పుడు దాని యొక్క ప్రభావము కేవలం కొన్ని అంశాల మీదనే కాదు, భద్రతాపరమైన విషయాల మీదనే కాదు, అక్కడ ఆధారపడ్డటువంటి ఎంతోమంది జీవితాలపైన అక్కడ ప్రభావం చూపుతుందని చెప్పేసి మనం చెప్పచ్చు అనమాట. ఇది ఎడిటోరియల్ ఇచ్చినటువంటి సారాంశం. ఇక్కడ మనం అంటే క్రక్స్గా ఏం చూడొచ్చు, ఉగ్రదాడి యొక్క ప్రభావాన్ని చూడొచ్చు. అది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై, అలాగే టూరిజం యొక్క డెవలప్మెంట్పై, అలాగే ప్రజల యొక్క జీవనోపాధిపై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో మనం చూడొచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఇంకో ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఈసీ పనితీరుకు అదే గీటు రాయి అని చెప్పేసి ఇక్కడ ఇంకో ఎడిటోరియల్ ఇవ్వడం అనమాట. ఇక్కడ క్లుప్తంగా చూసుకున్నట్లయితే ప్రజలందరూ సౌకర్యవంతంగా గౌరవప్రదంగా జీవించేందుకు వీలు కల్పించే ప్రజాస్వామ్య వ్యవస్థ భారతావనిలో పాదుకోవాలని రాజ్యాంగ సభ సభ్యులు ఆకాంక్షించారు. సార్వత్రిక వయోజన ఓటు హక్కులోంచి పురుడు పోసుకునే ప్రజాతంత్ర ప్రభుత్వం ద్వారానే సామాన్యుల బతుకులు మారుతాయని చెప్పేసి వారు విశ్వసించారన్నమాట. అంటే ప్రధానంగా ఒక ప్రజాస్వామ్యము అంటే ప్రజల ద్వారా ఎన్నుకోబడే ఒక ప్రజాస్వామ్యము ఎప్పుడు వస్తుంది? సార్వత్రిక వయోజన ఓటు హక్కు కలిగినప్పుడు వస్తుంది అన్నమాట. కేవలం కొద్ది మందికి మాత్రమే ఓటు హక్కు కల్పిస్తే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఒక నిర్ణీత వయస్సు కలిగినటువంటి వారందరికీ కుల మత ప్రాంతం అనే భేదం లేకుండా, అందరికీ జాతి అనే భేదం లేకుండా వయోజన ఓటు హక్కు కల్పించినప్పుడే అది ప్రజాస్వామ్యంగా మనం చెప్పొచ్చు. అలానే ప్రజలందరూ సౌకర్యవంతంగా గౌరవప్రదంగా జీవించేందుకు వీలు కల్పించే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనకు సార్వత్రిక వయోజన ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ మేరకు మన ప్రజాస్వామ్యం జనశ్రేయదాయకంగా వర్ధిల్లాలంటే ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా సక్రమంగా పూర్తి కావాలి. అందుకు గాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాగే పండిత హృజనాథ్ కుంద్రు వీళ్ళు రాజ్యాంగ సభ సభ్యులు అన్నమాట. వీళ్ళు ఏం చెప్పినారంటే ఓటర్ల జాబితా తయారీ సవరణలను పకడ్బందీగా చేపట్టాలి. ఆ జాబితాల రూపకల్పన ఎన్నికల నిర్వహణ బాధ్యతలను వహించేవారు రాజకీయ రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిష్పాక్షికంగా పనిచేయాలని చెప్పేసి వీళ్ళు చెప్పారనమాట. అయితే అది ఎందుకు చెప్పారంటే అర్హులైన పౌరులకు
ఓటు హక్కును నిరాకరించిన, అనర్హులకు జాబితాలోకి ఎక్కించిన ఎన్నికల ప్రక్రియ తన పవిత్రతను కోల్పోతుందని చెప్పడం జరుగుతుందన్నమాట. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి, అనర్హులైన వారిని ఓటు హక్కు నుంచి మినహాయించాలి అని చెప్పేసి వీళ్ళు చెప్పారు. ఒకవేళ ఆ మౌలిక సూత్రం కనుక మంట కలిసిపోతే అప్పుడు ఎన్నికల యొక్క ప్రక్రియ తన పవిత్రతను కోల్పోతుందని చెప్పేసి చాలా దూరదృష్టితో కలిగినటువంటి మాటలను వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. బట్ ఇప్పుడు అలాంటి వాతావరణం ఉందా అని చెప్పేసి ఇక్కడ ఎడిటోరియల్లో మనకు క్వశ్చన్ ఇస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే త్వరలో ఎన్నికలకు వెళ్ళనున్నటువంటి బీహార్ ఓటర్ల జాబితాను సూక్ష్మ స్థాయిలో పరిశీలించి నవీకరించేందుకు ఎలక్షన్ కమిషన్ నిర్ణయించిందంట. 2003 తర్వాత ఆ రాష్ట్రంలో ఇలాంటిది ఏది చేపట్టలేదు కాబట్టి ఇంటింటికి తనిఖీలు అనివార్యమని చెప్పేసి ఈసీ చెబుతోంది. అయితే 2003 నుంచి అక్కడ బీహార్లో ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితాను సవరించాలన్నమాట. ఎవరు చనిపోయితే వాళ్ళ యొక్క ఓట్లను తీసేయడము, కొత్తగా వచ్చిన వాళ్ళని ఓట్లను తీసుకోవడము అలాంటిది చేపట్టాలి. అయితే 2003 నుంచి అలాంటిది చేపట్టలేదన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికలు ఉన్నాయి, బీహార్ ఎన్నికలు. దాని క్రమంలో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఇంటింటికి వెళ్ళి కొత్త వారిని తీసుకోవడము, లేని వారిని మినహాయించడము, ఆ ప్రక్రియను జరపాలని చెప్పేసి అనుకుంటుందన్నమాట. అయితే ఈ క్రతువు అనేది ఇప్పుడు ఒక సమస్యగా మారిందని చెప్పి చెప్తున్నాడు. ఏ విధంగా చూసుకున్నట్లయితే పట్టణీకరణ వలసలు విపరీతమైన నేపథ్యంలో మరణించిన వారు అక్రమ విదేశీదారుల పేర్లను జాబితాల్లోంచి తొలగిస్తూ అర్హులైన ఓటర్లను పక్కాగా గుర్తించాలంటే ఈ కసరత్తు తప్పదని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పిందన్నమాట. అయితే ఎన్నికలు దగ్గరకు వచ్చేశాక ప్రత్యేకంగా చేపడుతున్న ఈ సమీక్షపై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయంట. నిజమైన ఓటర్లను ఉద్దేశపూర్వకంగా తీసేసే విధంగా యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని చెప్పేసి వాళ్ళు ఈ ప్రతిపక్షాలు అనేటివి అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయంట. అంటే 2003 నుంచి చేపట్టినటువంటి ఈ క్రతువుని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ బీహార్లో దగ్గరికి వచ్చే సమయానికి ఇప్పుడు చేపడుతుంటే అక్కడ ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయంటే ఇది సరైన టైం కాదు, మీరు ఎప్పుడూ చేయాల్సి ఉండే కానీ ఇప్పుడు చేస్తున్నారు, అంటే ఇదేదో మతలబు ఉంది అని చెప్పేసి ఇక్కడ ప్రతిపక్షాలు ఒక రకంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. రాజ్యాంగం, ప్రజాప్రాతినిధ్య చట్టం నిబంధనలు ఏం చెప్తున్నాయంటే ఓటర్ల నమోదు నియమాల ప్రకారం ఏ సమయంలోనైనా ఓటర్ల జాబితాలను పూర్తి స్థాయిలో కానీ పాక్షికంగా కానీ సవరించే అధికారము ఎలక్షన్ కమిషన్ ఆఫ్కు ఉందన్నమాట. అదే సమయంలో ప్రతిపక్షాలు ప్రజల హేతుబద్ధ న్యాయబద్ధ సందేహాలను సంపూర్ణంగా నివృత్తి చేయాల్సిన ప్రాథమిక యొక్క ఫంక్షన్ అంటే బాధ్యత ఎన్నికల సంఘానిదే. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ చేపట్టడం ఏమన్నా చట్టవిరుద్ధమా అంటే చట్టవిరుద్ధం ఏం కాదు. యాజ్ పర్ అంటే ఇప్పుడు మనం ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం చూసుకున్నట్లయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడైనా తనకు సమయాన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఆ ఓటర్ల జాబితాలో మార్పులు చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. బట్ అదే సమయంలో ఈ ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం కూడా దాని యొక్క ప్రాథమిక బాధ్యత అది చెప్పాల్సిన అవసరం ఉంది, ప్రాపర్గా వాళ్లకు వివరించాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నాడు. ఒకవేళ అలా వివరించకపోతే అప్పుడు ఈసీ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క పనితీరు పైన అది చేపడుతున్నటువంటి ఈ విషయాలపైన ఒక రకంగా అనుమానాలు వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. ఇది ఫైనల్గా ఏమవుతుంది, ప్రజాస్వామ్యము ఒక రకంగా అపహాస్యం పాలయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. దాన్ని ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. ఓటర్లను పార్టీల వారీగా విభజించి ప్రత్యర్థి పక్షాల సానుభూతి పరుల ఓట్లను గుంపగుత్తగా తొలగించే కుట్రలు గతంలో అనేకం వెలుగు చూశాయి. అదే స్థాయిలో నకిలీ ఓటర్లను జాబితాలోకి చేర్చిన కుతంత్రాలు కూడా బయటపడ్డాయని చెప్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు వీళ్ళు లేవనెత్తుతున్నటువంటి సమస్య ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమని చెప్తున్నాయి, ఇదేదో సరిగ్గా జరగడం లేదు, ఎప్పుడో జరగాల్సింది ఇప్పుడు జరుగుతుంది, కాబట్టి దీంట్లో ఏదో లోపాలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కదా. అది ఎందుకు చెప్తున్నారంటే ఇంతకుముందుకు అలాంటి సంఘటనలు జరిగినాయి అని చెప్పేసి ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఓటర్లను పార్టీల వారీగా విభజించి అర్హులైన వారిని తొలగించడము, అనర్హులను ఇంక్లూడ్ చేయడము అలాంటి సంఘటనలు ఇంతకుముందు జరిగాయి అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక్కడ ప్రజాక్షేత్రంలో అయితే ఈ క్రమంలో స్వార్థ రాజకీయ శక్తులేవి ఇలాంటి నీతి బాహ్య పనులకు వెళ్లకుండా ఓటర్ల జాబితా తయారీలో ఈసీ సకల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఒక చర్య చెప్పడం జరిగిందనమాట. అలాగే ప్రజాక్షేత్రంలో బలాబలాన్ని నిరూపించేందుకు
పార్టీలన్నిటికీ సమాన అవకాశాలు కల్పించడంలో ఎన్నికల సంఘం నిబద్ధతే ఆ వ్యవస్థపై ప్రజా విశ్వాసాన్ని పెంచుతుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఇప్పుడు మనకు ఎలక్షన్స్ అనేది ఏంది, అది ప్రజా పండుగ అనమాట. దాంట్లో అన్ని పార్టీలకు సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించే విధంగా, అలాగే సమాన అవకాశాలు కల్పించే విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఆయా పార్టీలు లేవనెత్తినటువంటి సమస్యలకు, వాళ్ళ యొక్క ఆందోళనలకి ప్రతిదానికి పరిష్కారం చెప్పాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉందన్నమాట. అలా వెళ్ళినప్పుడే అక్కడ ప్రజా విశ్వాసాన్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే పార్టీలు తప్పుగా పోర్ట్రే చేసే అవకాశం ఉంటుంది, పోలరైజేషన్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. ఈవీఎంలు, వీవీప్యాట్ల పనితీరు పైన ప్రజలు ఎవరైనా ధర్మ సందేహాలు వెలిబుచ్చినప్పుడు సరైన సమాధానాలు ఇస్తే ఈసీ ప్రతిష్టే పెరుగుతుంది అని చెప్తున్నాడు. నేర చరిత్ర రాజకీయాల ఉధృతిలో ధన భుజబలాల సంపన్నుల క్రీడారంగంగా మారిపోయినటువంటి ఎన్నికల ప్రక్రియలను సంస్కరించేందుకు అత్యావశ్యకమైన కృషిని కొనసాగించడంలోనూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చిత్తశుద్ధిని ప్రతిఫలించాలి అని చెప్పేసి ఇంకొక మనకు సొల్యూషన్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు ఎలక్షన్లో చూసుకున్నట్లయితే చాలామంది నిలబడేవారు ధనబలము, రాజకీయ బలము అన్ని రకాలుగా ఉన్నటువంటి వాళ్ళనే ఇక్కడ నిలబెడుతున్నారు. అలాగే వాళ్లకు నేర చరిత్ర కూడా ఉంటుందన్నమాట. కాబట్టి వీటిని తగ్గించే ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అలాగే రాజ్యాంగబద్ధమైన బాధ్యతల నిర్వహణలో ఈసీ సాఫల్యానికి అదే గీటురాయి అవుతుందని చెప్పేసి ఇక్కడ ఒక మంచి ముగింపుని ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ఈసీ అంటే ఇప్పుడు రాబోయే బీహార్ ఎలక్షన్స్లో భాగంగా తీసుకున్నటువంటి చర్యలు, ఇంటింటికి వెళ్ళి చేపట్టాల్సినటువంటి ఈ సర్వే అంటే ఎలక్షన్స్లోకి కొత్త వాళ్ళని ఇంక్లూడ్ చేయడము, వాళ్ళకు ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం అనేది ఒక రకంగా ప్రతిపక్షాలు లేబడుతున్నటువంటి ఆందోళనకరమైనటువంటి సమస్యలను ఈసీ పకడ్బందీగా వాటికి పరిష్కరించాల్సిన అవసరం ఉంది. లేకపోతే అది ప్రజాస్వామ్యం పైన విశ్వాసాన్ని సన్నగిల్లించే విధంగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ఎడిటోరియల్ చూసుకున్నట్లయితే ట్రంప్ దుందుడుకుతనం ఆధిపత్యమే లక్ష్యం అని చెప్పేసి ఇక్కడ ఎడిటోరియల్ ఇవ్వడం జరిగిందనమాట. ఇది ప్రధానంగా ఏం చెప్తుందంటే, రీసెంట్గా ట్రంప్ అధికారంలోకి రాకముందు ఎలక్షన్ టైంలో ఏం చెప్పాడంటే, నేను ఎన్నికల్లో గెలిచి అధ్యక్షుడైతే మళ్ళీ అమెరికాను తన యొక్క పూర్వ వైభవాన్ని తీసుకొస్తాను, అలాగే ఇప్పటి వరకు రష్యా ఉక్రెయిన్ వారు, అలాగే ఇజ్రాయెల్ గాజా వారు, వాటిని నివారించే ప్రయత్నం చేసి ప్రపంచమంతటా శాంతిని నిలదొక్కునే ప్రయత్నం చేస్తానని చెప్పినాడు అనమాట. యుద్ధాలను మొత్తం ఆపేస్తానని చెప్పి ఇక్కడ ఎలక్షన్స్లో గెలిచి రావడం జరిగిందనమాట. బట్ వచ్చిన తర్వాత ట్రంప్ యొక్క విధానాలు అందుకు విరుద్ధంగా ఉంటున్నాయి. మధ్యాసియా అంటే ఇప్పుడు మన వెస్ట్ ఏషియాలో, పశ్చిమాసియాలో ట్రంప్ యొక్క కొన్ని విధానాలు ఇంకా అమెరికాను ఇబ్బందులకు పెట్టే విధంగానే ఉంటున్నాయి తప్ప అక్కడ శాంతిని తీసుకొచ్చే విధంగా లేవు అని చెప్తున్నాను అనమాట. ఇక్కడ స్థూలంగా చూసుకున్నట్లయితే గతంలో 2003 ఇరాక్ యుద్ధం తర్వాత పశ్చిమాసియాలో మధ్యవర్తి పాత్రకే పరిమితమైనటువంటి అమెరికా ఇప్పుడు నేరుగా ఇరాన్పై సైనిక చర్య రూపంలో ఆ ప్రాంతానికి తిరిగి వచ్చింది. అవసరమైతే ఇక ముందు కూడా సైనిక జోక్యం చేసుకుంటూ ఉంటామని ట్రంప్ సూచించారనమాట. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, తను చెప్పిన మాటను ఇక్కడ తనే పాటించడం లేదన్నమాట. పూర్వ అధ్యక్షుడు బైడెన్ హయాంలో అమెరికా పాటించినటువంటి సంయమనానికి ట్రంప్ జమానా స్వస్తి పలికింది అని చెప్తున్నాను అనమాట. రీసెంట్గా ఇరాన్లోని అణు కేంద్రాలపైన దాడి చేయడం, బంకర్ బస్టర్ బాంబులతోటి దాడి చేయడం మనం చూడొచ్చు అనమాట. ఆ అణుబాంబుల తయారీని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ రెండు కలిసి సంయుక్తంగా దాడి చేయడం జరిగిందనమాట. అయితే ఈ చర్య ట్రంప్ చెప్పినటువంటి విధానాలకు వ్యతిరేకము. తాను యుద్ధాలను ఆపుతానని చెప్పి వచ్చి మళ్ళీ యుద్ధంలోకి అమెరికాను లాగడం అనేది సరైన పద్ధతి కాదు, సరైన విధానం కాదు. అది అమెరికా యొక్క విశ్వసనీయతకే పెద్ద మాయని మచ్చలాగా తయారవుతుందని చెప్పేసి ఇక్కడ ఎడిటోరియల్ చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా ఎందుకు ఇరాన్ పైన అమెరికా దాడి చేసిందంటే దానికి కొన్ని కారణాలు చెప్పారు. ఒకటి, అణుబాంబును తయారు చేయాలన్న ఇరాన్ కృషి ఫలించనుందని, త్వరలోనే అణ్వస్త్రం చేతికి రానుందన్న నిఘా వర్గాల సమాచారంతో దాన్ని నిలువరించడానికి అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ముందస్తు దాడి చేపట్టాయి. మరోవైపు టెహ్రాన్ అంటే ఇప్పుడు ఇరాన్ యొక్క రాజధాని టెహ్రాన్ పెంచి పోషిస్తున్నటువంటి హమాసు, హెజ్బొల్లా, హౌతీ వర్గాలు ప్రస్తుతం బలహీనపడినటువంటి సమయంలో ఇరాన్పై మనము దాడి చేయడం ఇదే సమయమని అనుకున్నాయన్నమాట. అందుకే ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా కలిసి భీకరంగా ఆ దేశం పైన విరుచుకుపడ్డాయి.
మరోవైపు ఇరాన్ అణుస్థావరాలనే కాదు, పశ్చిమాసియాలో లెబనాన్, సిరియా, గాజాలకు వ్యాపించినటువంటి ఇరాన్ పలుకుబడిని ధ్వంసం చేయాలని చెప్పేసి ఈ కారణాల మూలంగా ఇరాను పైన అమెరికా అలాగే ఇజ్రాయెల్ రెండు కలిసి దాడి చేయడం జరిగిందనమాట. యుద్ధానికి పురుగొల్పే విధంగా వాటిపైన దాడి చేయడం జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ దాడి అనేది కేవలము సైనిక పరంగా మాత్రమేనా అంటే అలా కాదు, ఈవెన్ ఆర్థిక కోణంలో కూడా చూడాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఎలా అంటే ఇక్కడ చూడండి, షియా దేశమైన ఇరాన్ పశ్చిమాసియాలో సిరియా, లెబనాన్లోని షియా వర్గాలను చేరదీసింది. ఇది సౌదీ అరేబియా నాయకత్వంలోని సున్నీ దేశాలకు నచ్చదు. తాజా దాడి తరువాత గల్ఫ్ సహకార మండలి సభ్యులైనటువంటి సౌదీ, యుఏఈ, ఖతార్ వంటి అరబ్ దేశాలను ఇజ్రాయెల్ను ఆర్థికంగా ఒక్కతాటి మీదకి తీసుకురావాలని చెప్పేసి ట్రంప్ ఆశిస్తున్నారనమాట. అయితే ఇక్కడ మనం చూడవచ్చు, ఇరాను అలాగే దానికి ప్రత్యర్థులైనటువంటి సౌదీ అరేబియా, అంటే సున్నీ దేశాలైనటువంటి సౌదీ అరేబియా అలాగే యుఏఈ, ఖతార్ వంటి దేశాలను ఒకవైపు ఇజ్రాయెల్తో కలిపి ఇంకొక రకమైన ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయాలి, అక్కడ వెస్ట్ ఏసియాలో వీళ్ళ ప్రాబల్యం ఉండే విధంగా చేయాలని చెప్పేసి ట్రంప్ అనుకుంటున్నాడు అనమాట. అలాగే తద్వారా ఇక్కడ ఈ దేశాల్లో జోరుగా మౌలిక వస్తువుల నిర్మాణాన్ని చేపట్టాలని అమెరికా భావిస్తోంది. ఫలితంగా ఈ దేశాల మధ్య ఐక్యతను సాధించి ఇరాన్ను సైనికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఏకాకిని చేయాలనే ఒక వ్యూహము అమెరికా పన్నడం జరుగుతుందన్నమాట. పశ్చిమాసియాలో ఇరాన్ కారణంగా తలెత్తే అస్థిరతను నివారించడానికి ఇజ్రాయెల్, అరబ్ దేశాల సంఘటన ఉపకరిస్తుందని చెప్పేసి ట్రంప్ భావిస్తున్నాడు అనమాట. అంటే వెస్ట్ ఏషియాలో మనం చూసుకున్నట్లయితే ఇరాన్ యొక్క ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ప్రాబల్యాన్ని తగ్గించేసి ఇజ్రాయెల్ అలాగే మిగతా అరబ్ దేశాల యొక్క కూటమితో అక్కడ ప్రాబల్యాన్ని పెంచాలి అని చెప్పేసి అమెరికా భావిస్తుంది. అందులో భాగంగానే ఇరాన్ పైన దాడి చేసిందని చెప్పేసి చెప్తున్నాను అనమాట. అలాగే ఇంతకుముందుకు ఇజ్రాయెల్కి మిగతా అరబ్ దేశాలకు మధ్య స్నేహ సంబంధాలను పెంచే విధంగా అబ్రహం అకార్డ్స్ అనేది వచ్చాయన్నమాట. అబ్రహం ఒప్పందాలు వచ్చాయి. ఇవి ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి తోడ్పడ్డాయి అన్నమాట. రెండోసారి అధ్యక్షుని తర్వాత ఈ సంబంధాలకు సైనిక కోణాన్ని చేర్చాలని చెప్పేసి ట్రంప్ చూస్తున్నారంట. ఐరోపా నుంచి మధ్యధరా సముద్రం, పశ్చిమాసియాల మీదుగా ఇండో పసిఫిక్ వరకు సువిశాల ఆర్థిక చట్టాన్ని నిర్మించాలని చెప్పేసి అమెరికా భావిస్తుంది. అలాగే చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ పథకానికి కూడా మనది ప్రత్యామ్నాయంగా ఉంచాలి, చైనాని కౌంటర్ చేయాలి అంటే మనము ఈ దేశాలతోటి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి అమెరికా భావిస్తుందంట. అయితే ఇంతవరకు ప్రపంచ దేశాలతో అమెరికా అనుసరించినటువంటి సంయమన ధోరణికి భిన్నంగా ట్రంప్ యొక్క వైఖరి ఇప్పుడు ఉంటోంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంత ముందుకు చాలా సంయమనంతో అన్ని దేశాలను తీసుకొని పోయేదన్నమాట. బట్ ఇప్పుడు అలా కాదు, కుదిరితే బలవంతంగానైనా వాళ్ళపైన చర్యలు చేపట్టి ఒక దారి పెట్టే ప్రయత్నం చేస్తుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు, సరికొత్త పరిణామంగా ఇది ఉంటుంది. సంయమన ధోరణికి భిన్నంగా ట్రంప్ యొక్క దురుసు వైఖరి ప్రదర్శించడం కొత్త పరిణామాలకు దారితీస్తుంది. ఆయన ఎవరితో సంప్రదించకుండా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరిగిందంటూ ఆయనే ప్రకటించడము ఆయన ప్రభుత్వంలోని సీనియర్లనే ఆశ్చర్యపరిచింది. అది ఒక రకంగా అమెరికా పైన విశ్వసనీయతను దెబ్బతీసే అవకాశంగా మారుతుందని చెప్పి చెప్తున్నాను అనమాట. అంటే తనకు నచ్చినట్టుగా మాటలు మాట్లాడేయడము, అలాగే తనకు నచ్చిన విధానాలు వెంటనే తీసుకోవడము, ఎలాంటి దీర్ఘకాలికంగా ప్రభావాన్ని అంచనా వేయకుండా ట్రంప్ తీసుకున్నటువంటి వైఖరులు ఆయన పైనే మాత్రం కాకుండా అమెరికా యొక్క పాత్ర పైన ఒక రకంగా విశ్వసనీయతను, నమ్మకాన్ని పోగొట్టే విధంగా చేస్తున్నాయని చెప్పి చెప్తున్నాను అనమాట. అలాగే ట్రంప్ నేరుగా యుద్ధ ప్రకటన చేయడం కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు, మన ఇక్కడ ఏం చెప్పాడు, సైనిక జోక్యం కూడా తిరిగి మళ్ళీ చేసుకునే అవకాశం ఉంది ఇరాన్ పైన అని చెప్పేసి చెప్పాడనమాట. అలాగే బల ప్రయోగంతో శాంతి సాధనే అన్నదే రిపబ్లికన్ పార్టీ యొక్క విధానం, దాన్నే ట్రంప్ ఇప్పుడు ఆచరణలో పెడుతున్నారు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కానీ బల ప్రయోగం అనేది శాంతిని కాకుండా అస్థిరతను పెంచుతుందనేది వాస్తవం. అయితే దీన్ని తను పట్టించుకోకుండా ముందుకెళ్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఉదాహరణకి ఇక్కడ ఏం చెప్పాడంటే, అమెరికా దాడి చేసిన తర్వాత ఖతార్లో అమెరికా యొక్క సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి చేయడం మనం చూడొచ్చు అనమాట. అంటే దాడి చేస్తే వాళ్ళు సైలెంట్గా ఊకుంటారంటే ఊకోరు, ఎందుకంటే అది ఖచ్చితంగా అస్థిరతను పెంచుతుంది. ఇంకా దేశాల మధ్య ఒక రకమైన బంధాన్ని
పరిణామాలకు దారితీసే అవకాశాన్ని కల్పిస్తానమాట. ఇప్పుడు అలానే జరిగింది అని చెప్పేసి చెప్తున్నాడు. ఏకంగా ఈ ట్రంప్ యొక్క ఏకపక్ష ధోరణులు అమెరికాపై నమ్మకం సన్నగిల్లేలా చేస్తున్నాయి. సొంత దేశంలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మనం చూడొచ్చు ఇంతకుముందుకు ట్రంప్ విధానాలపైన అమెరికా పౌరులు పెద్ద భారీ నిరసనలు చేపడుతున్నారు. యుద్ధం నుంచి వెనక్కి రావాలి అని చెప్పేసి అక్కడ పౌరులంతా ఆందోళన చేపడుతున్న విషయాన్ని మనం చూడొచ్చు. అలాగే మేక్ అమెరికా ఎగైన్ గ్రేట్ ఎగైన్ అనే నినాదాన్ని ఎత్తుకోవడం వల్లే ట్రంప్ను అక్కడి ప్రజలు దేశాధ్యక్షుడిగా తీసుకురావడం జరిగిందనమాట. మాగా మేక్ అమెరికా ఎగైన్ గ్రేట్ ఎగైన్ అనే నినాదాన్ని తీసుకురావడంతో ఆయనను దేశాధ్యక్షుడిగా వాళ్ళు గెలిపించారు. కానీ ఇప్పుడు అంతు పంతు లేని యుద్ధాల్లో అమెరికా పాల్గొనడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి ఈ పంతాకు స్వస్తి పలకాలని చెప్పేసి ఈ మాగా సమూహము పిలుపునిస్తుందంట. అంటే ట్రంప్ యొక్క వైఖరి ఏ విధంగా ఉందో చూడవచ్చు. ఆయనను నెత్తినెత్తుకున్న వాళ్ళే ఇప్పుడు అలాంటి విధానాల్లోకి మీరు వెళ్ళకండి అని చెప్పేసి అక్కడ మాగా యొక్క సమూహం పిలుపునిస్తుందని చెప్పి చెప్తున్నాడు. అయితే ఇరాన్పై దాడి చేసి మళ్ళీ యుద్ధ ఊబిలోకి అమెరికాను దించారని చెప్పేసి ఈ మాగా ఓటర్లు ట్రంప్ పైన కోప్పడుతున్నారని చెప్పేసి చెప్తున్నారనమాట. మరోవైపు అమెరికాలో ఈ రిపబ్లికన్ పార్టీని మితవాద పార్టీగా పరిగణిస్తారు. అందులో నియోకన్స్ అంటే నయా మితవాదుల వర్గం ఏం చెప్తున్నారంటే ఇరాన్పై అమెరికా యొక్క సైనిక చర్యను వాళ్ళు సమర్థిస్తున్నారు. మరోపక్క మాగా వర్గం ఏంటిది, ఇది యుద్ధం వద్దు అని చెప్పేసి వాళ్ళు అంటుంటే ఇది యుద్ధం చేయడం సరైనదే అని చెప్పేసి ఇట్లా రెండు రకాల వర్గాలు విడిపోవడం జరిగిందనమాట. సైనిక జోక్యాలను నివారిస్తానని ట్రంప్ను ఎన్నుకుంటే ఆయన అమెరికాను పశ్చిమాసియా యుద్ధంలోకి దించడం ఏమిటనే ఈ మాగా వర్గం అనేది ఆయన మీద అసహనం వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాను అనమాట. అయితే ఈ క్రమంలో భారత్ ఎలా వ్యవహరించాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ట్రంప్ ఏకపక్ష ధోరణులు అనేవి మిత్ర దేశాలకి నచ్చతలేవు. ఈవెన్ రీసెంట్గా G7 సదస్సు జరిగింది. ఎక్కడ? కెనడా వేదికగా జరిగిందనమాట. కెనడా వేదిక జరిగింది. బట్ అది సంయుక్త సమావేశం లేకుండానే ఆ సదస్సు ముగియడం జరిగిందనమాట. అదే క్రమంలో మిత్ర దేశాలు కూడా ట్రంప్ యొక్క విధానాలు, అమెరికా అవలంబిస్తున్నటువంటి విధానాలకు నచ్చకుండానే ఆ దేశాలు మెల్లమెల్లగా అమెరికాకు దూరంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికాతో జరపాల్సినటువంటి విదేశాంగ రక్షణ మంత్రుల సమావేశాన్ని జపాన్ రద్దు చేసుకోవడం జరిగిందన్నమాట. అలాగే ఇటీవల హేగ్లో జరిగినటువంటి నాటో సమావేశంలో ఇండో పసిఫిక్ భాగస్వాములైనటువంటి జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా కనిపించనే లేదు. అంటే ట్రంప్ యొక్క అమెరికా యొక్క విధానాలు ఒక రకంగా అన్ని దేశాల మధ్య అస్థిరతను పెంచుతున్నాయి. ఈవెన్ మిత్ర దేశాలు కూడా అమెరికాకు దూరం అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. ఈ క్రమంలో ఈ నేపథ్యంలో భారత్ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలో ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. అయితే ఈ మారుతున్న ప్రపంచంలో పాతకాలపు సైనిక జోక్యాలు పనిచేయవని గుర్తించాలి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. సైనిక చర్యలతో అమెరికా ప్రపంచంపై మళ్ళీ తన ఆధిపత్యాన్ని రుద్దడానికే ప్రయత్నిస్తుందనే భావన అందరిలో నెలకొంటుంది. వాణిజ్యపరమైన ఆంక్షలు, సైనిక జోక్యాలతో ట్రంప్ సరికొత్త దౌత్య విధానం రూపుదిద్దుకుంటోంది. ఈ సమయంలో భారతదేశం వ్యూహాత్మకంగా స్వయం నిర్ణయాధికారాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి దాని మూలంగా వచ్చే ప్రయోజనాలను ఒడిచిపెట్టాలని చెప్పేసి చెప్తున్నమాట. ఇక్కడ ఏమంటున్నారు? సహకార బంధాలలో ముందుకెళ్ళాలి. పశ్చిమాసియా, ఇండో పసిఫిక్లలో అమెరికా చురుకైన పాత్ర పోషించనుంది. కాబట్టి ఇండియా తన ఇంధన భద్రతకు ప్రమాదం లేకుండా చూసుకోవడానికి పశ్చిమాసియా దేశాలతో సన్నిహిత బంధం నెరపాలి. ఇండో పసిఫిక్లో తనదైన పాత్రను పోషించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకంటే మనకు ఈ వెస్ట్ ఏషియా నుంచే చాలా వరకు మనము ఆయిల్ ఇంపోర్ట్స్ జరుపుకుంటాం అనమాట. దాదాపు 80% ఆయిల్ ఇంపోర్ట్స్ను మనము ఈ దేశం నుంచి జరుపుకుంటాం. అక్కడ అస్థిరతలు ఏర్పడితే మనకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి అస్థిరత ఒకవేళ ఏర్పడ్డప్పటికీ మనము మంచి సేఫ్ జోన్ ఉండాలంటే అక్కడ ఉన్నటువంటి దేశాలతో మనము మంచి సంబంధం నెలకొల్పాలి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మనము ఈ ఎడిటోరియల్స్ మీద ఒక ఎడిటోరియల్ మీద మెయిన్స్ 1 పేజీలో ఎలా ఉంటుందో చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజాస్వామ్యంలో ఎన్నికల సవాళ్ళు, ఓటర్ల జాబితాలు, నిష్పాక్షికత, సంస్కరణలు అని చెప్పేసి మనము
ఇక్కడ ఇక్కడ ఇచ్చాము కదా, ఈ ఎడిటోరియల్ ఉంది కదా, ఈసీ పనితీరుకు అదే గీటు రాయి అనే ఎడిటోరియల్ ఉంది కదా, దానికి మనము ఒక మెయిన్స్ 1 పేజ్ అని చూసే ప్రయత్నం చేద్దాం. భారత రాజ్యాంగ సభ సభ్యులు, రాజ్యాంగ రూపశిల్పులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పండిట్ హృదయనాథ్ కుంజురు వంటి ప్రముఖులు ప్రజలు గౌరవప్రదంగా జీవించే ప్రజాస్వామ్య వ్యవస్థను ఆకాంక్షించారు. సార్వత్రిక వయోజన ఓటు హక్కు ద్వారా ఏర్పడే ప్రభుత్వమే సామాన్యుల జీవితాలను మెరుగుపరుస్తుందని వారు విశ్వసించారు. అయితే ఈ ఆకాంక్షలకు విరుద్ధంగా భారత ప్రజాస్వామ్యానికి కీలకమైన ఓటర్ల జాబితా తయారీ, సవరణల చుట్టూ ముసురుకుంటున్న వివాదాలు ప్రజాస్వామ్య విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని చెప్పేసి మనము క్లుప్తంగా చాలా కన్సైజ్గా ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. ఇంట్రోని అసలు ఏం చెప్పదలుచుకుంటున్నాము అనేది చెప్పడం జరిగింది. అయితే ఓటర్ల జాబితాల వివాదాలు ప్రజాస్వామ్య విశ్వసనీయతపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. నిజమైన ఓటర్ల హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. ఏ విధంగా? మరణించిన వాళ్ళ పేర్లు ఉండడము, ఒకే వ్యక్తికి బహుళ నమోదులు ఉండడము, అంటే డూప్లికేషన్ జరగడము, అలాగే అక్రమ వలసదారుల పేర్లు జాబితాలో చేర్చడము, ఇవన్నీ జరుగుతున్నాయి. మరోవైపు నిజమైన ఓటర్ల పేర్లు ఉద్దేశపూర్వకంగా తొలగించడం వంటి సమస్యలు ఉంటున్నాయని చెప్పి చెప్తున్నాం. అలాగే ఎన్నికల పవిత్రతపై ప్రశ్నార్థకము ఎలా అవుతుందో కూడా మనం ఇక్కడ చెప్పాం. అర్హులు ఓటు వేయలేకపోవడము, అనర్హులు ఓటు వేయడం వల్ల ఎన్నికల ఫలితాలు వక్రీకరించబడతాయి. ఇది ఎన్నికల ప్రక్రియ యొక్క పవిత్రతను, పారదర్శకతను ప్రశ్నార్థకం చేస్తుందని చెప్పి చెప్తున్నాం. అలాగే ఎలా విశ్వాసం సన్నగిల్లుతుందో అది కూడా చెప్పడం జరిగింది. అలాగే రాజకీయ దుర్వినియోగం ఎలా జరుగుతుందో దాన్ని కూడా చెప్పాం. అలాగే ఈ క్రమంలో ఎన్నికల సంఘము నిష్పాక్షికత ఆవశ్యకతను ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. రాజ్యాంగ ఆశయాల పరిరక్షణకు నిష్పాక్షికత అవసరమని చెప్తున్నాం. అలాగే ఓటర్ జాబితా సమగ్రతను కాపాడడానికి కూడా ఈ నిష్పాక్షికత అవసరం అని చెప్పి చెప్తున్నాం. అలాగే సమాన అవకాశాలు కల్పించడము, ప్రజాస్వామ్య విలువలకు రక్షణ కల్పించడం అనేది ఈ ఈసీ యొక్క ఆవశ్యకతను ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి సంస్కరణలు పాటించాలి అనేది కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈసీ స్వయం ప్రతిపత్తిని బలోపేతం చేయాలి. అంటే నియామక ప్రక్రియలో పారదర్శకత కేటాయించడం, ఆర్థిక స్వయం ప్రతిపత్తిని కల్పించడం, అంటే ఈసీకి తగిన ఆర్థిక స్వయం ప్రతిపత్తిని కల్పించాలి. తద్వారా అది ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా స్వతంత్రంగా పనిచేయగలుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే సాంకేతికత వినియోగం మరియు డేటా నిర్వహణ జరపాలని చెప్పి చెప్తున్నాం. అంటే ఆధార అనుసంధానం చేయడము, డిజిటల్ ధృవీకరణ జరపడము, డేటాబేస్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడము, అలాగే బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించుకోవడము. ఎందుకంటే ఓటర్ల జాబితా భద్రతను, పారదర్శకతను పెంచడానికి బ్లాక్ చైన్ వంటి అధునాతన సాంకేతికతలను పరిశీలించడం చేయాలని చెప్పి చెప్తున్నాం. అలాగే ఆన్లైన్ నమోదు, అభ్యంతరాల స్వీకరణ కూడా జరపాలి. అలాగే పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని కొనసాగించడం, ఓటర్ల జాబితా బహిర్గతం చేయాలి, సందేహాల నివృత్తి జరపాలి, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి చెప్తున్నాం. అలాగే పౌర సమాజ భాగస్వామ్యాన్ని పెంపొందించాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. పర్యవేక్షణ, అవగాహన కల్పన జరపాలి. అలాగే ధన భజబుల రాజకీయాల నియంత్రణను నియంత్రించాలి అని చెప్పేసి చెప్తున్నాం. చట్టాల యొక్క కఠిన అమలు, అలాగే నేర చరిత్రల యొక్క నిషేధం వంటివి ఈసీ తీసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ మనం చెప్పడం జరిగింది. ఇక్కడ నేను క్లుప్తంగా అంటే స్థూలంగా చెప్పడం జరిగింది. సూక్ష్మంగా మీరు చూడాలనుకుంటే ఈ వీడియోని పాస్ చేసి ఇదంతా చూడొచ్చు మీరు. అలాగే ఒక మంచి ముగింపు కూడా ఇవ్వడం జరిగింది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడానికి ఓటర్ల జాబితా సమగ్రతను కాపాడడం, ఎన్నికల సంఘం నిష్పాక్షికతను నిలబెట్టడం అత్యవసరం. సాంకేతికత వినియోగం, పారదర్శకత, జవాబుదారీతనం మరియు పౌర సమాజ భాగస్వామ్యంతో కూడినటువంటి సమగ్ర సంస్కరణలను అమలు చేయడం ద్వారానే భారత ఎన్నికల ప్రక్రియ పవిత్రతను కాపాడి ప్రజాతంత్ర ఆశయాలను నిజం చేయగలము అని చెప్పేసి చాలా ఫ్యూచరిస్టిక్గా చాలా పదునైన పదాలను వాడుతూ మనం ఇక్కడ ముగించడం జరిగిందన్నమాట. అలాగే ఈ టాపిక్ పైన మీకు ఒక మెయిన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్ల జాబితా తయారీ మరియు సవరణల చుట్టూ ముసురుకుంటున్న వివాదాలు ప్రజాస్వామ్య విశ్వసనీయతను ఎలా దెబ్బతీస్తున్నాయని చెప్పేసి ఇక్కడ మనము అడగడం జరిగిందన్నమాట. ఈ విధంగా ప్రతిరోజు ఈ 3 ఎడిటోరియల్స్ మీద ఇలా 1 పేజర్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి ఈ ఎడిటోరియల్ ఈ 1 పేజర్ మాదిరిగానే ఇట్లా ప్రతి ఎడిటోరియల్ పైన ఇప్పుడు మనం కేవలము దీని మీద మాత్రమే
ఈ ఎడిటోరియల్ మీద మాత్రమే చెప్పడం జరిగింది. కానీ ఈ అమర్నాథ్ యాత్ర పైన అలాగే ఈ ట్రంప్ ఎడిటోరియల్ మీద ఈ రెండింటిపైన కూడా మనము మెయిన్స్ 1 పేజ్ అని చేయడం జరిగింది. అది మీకు కావాలనుకుంటే మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి అక్కడ మీకు పేమెంట్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే ఫర్ 1 మంత్కు 300 రూపాయలు ఫీ ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి 1 మంత్ ఉంటుంది. తెలుగు మీడియంలో ఇక్కడ మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ద హిందూ నుంచి మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అది ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం. తెలుగు మీడియం వాళ్ళ కోసం మనం ఈనాడు నుంచి ఇక్కడ ఎడిటోరియల్కి మెయిన్స్ 1 పేజీని ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ప్రతిరోజు మనము ఎడిటోరియల్ ఆధారంగా సమగ్రమైన నోట్స్ను ఇప్పుడు ఈ విధంగా మనం ఎలా ఇచ్చామో అలాగా సమగ్రమైన నోట్స్ను వితిన్ 1 పేజ్లో వచ్చే విధంగా మనం ఇవ్వడం జరుగుతుంది. ఇది యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ వంటి గ్రూప్ 1కి అనుగుణంగా తయారు చేసినటువంటి కంటెంట్ అనమాట. దీంట్లో అనవసరమైన కంటెంట్ ఉండదు. క్లియర్గా 1 పేజ్ లోపే కావాల్సినటువంటి కంటెంట్ను 360 డిగ్రీస్లో మనము ఇవ్వడం జరుగుతుంది అనమాట. తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇది అత్యంత ఉపయోగకరమైనటువంటి సమాచారం మనం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీరు మెయిన్స్ ఆన్సర్ రాయాలంటే మీకు అప్డేటెడ్ కంటెంట్ ఉన్నటువంటి కంటెంట్ చాలా అవసరం. ఎప్పుడో అవుట్డేటెడ్ కంటెంట్ను మీరు రాస్తూ ఉంటే మార్కులు సరిగా పడవు. ప్రతిసారి మన కంటెంట్ను అప్డేట్ చేసుకుంటూ రీసెంట్ డేటాని ఇంక్లూడ్ చేసుకుంటూ రాసినప్పుడే మనకు మంచి మార్కులు పడతాయి, మంచి సర్వీస్ రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఆ క్రమంలో తయారు చేయబడ్డటువంటి కంటెంటే మనది ఈ మెయిన్స్ 1 పేజర్ కంటెంట్. ఓకేనా? ఇందులో జాయిన్ అవ్వాలనుకుంటే ఫీ వచ్చేసి పర్ మంత్కు 300 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు జూలై నెల ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వబోతుంది. జూలై 1 నుంచి అలాగే జూలై మంత్ ఎండ్ వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు 300 రూపాయలు చెల్లించి మనకు ఈ ప్రైవేట్ గ్రూప్లోకి మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ పేమెంట్ డీటెయిల్స్ అనేది ఎందులో ఉంటాయంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. దీన్ని స్కాన్ చేసి మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయితే అక్కడ మీకు పేమెంట్ డీటెయిల్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మీరు మన మెయిన్స్ 1 పేజర్ను అవైల్ చేసే అవకాశం ఉంటుంది. ఓకేనా? రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. జై హింద్.